కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఈ ఉదయం తీవ్రంగా గుండెపోటొచ్చింది. దీంతో హుటాహుటిన ఆళ్లగడ్డలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరొక వైపు అహోబిలంలో ఉన్న ఆయన కుమార్తె అఖిలప్రియ తండ్రి అనారోగ్యం గురించి తెలుసుకుని నంద్యాల ఆసుపత్రికి చేరుకున్నారు. భూమా ఆరోగ్యంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ఆయన్ను హెలికాప్టర్లో హైదరాబాద్కు తరలించాలన్నారు. భూమా నాగిరెడ్డి అస్వస్థతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు? ప్రస్తుతం భూమా నాగిరెడ్డి నంద్యాల సురక్ష ఆసుపత్రిలో విషమ పరిస్థితిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ ఉదయం ఆళ్లగడ్డలో ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి తీవ్ర గుండెపోటు వచ్చింది. ఆ సమయానికి ఆయన కూతురు అఖిలప్రియ ఆళ్లగడ్డలో ఉన్నారు. ఆమెని పిలిపించి వెంటనే నంద్యాల ఆసుపత్రికి తరలించారు. మొదట ఆళ్లగడ్డలో ప్రాథమికంగా చికిత్స అందించినప్పటికీ చాలా తీవ్ర గుండెపోటుతో ఆయన బాధపడుతున్నారు. ప్రాథమిక చికిత్స తర్వాత నంద్యాలకు తరలించారు. నంద్యాల సురక్ష ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్నారు. ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నంద్యాల ఆసుపత్రికి పెద్ద ఎత్తున ఆయన అభిమానులు వచ్చి చేరుకుంటున్నారు. 2-3 రోజుల క్రితం కూడా భూమా నాగిరెడ్డికి చిన్న సర్జరీ అయింది. అల్సర్ సంబంధించి సర్జరీ చేశారు. ఆయన బాగానే ఉన్నారు. విజయవాడకు వెళ్ళి చంద్రబాబును కూడా కలిసి వచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లు అందరితో కలిసి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబుతో పలు విషయాలపైన చర్చించి వచ్చారు. ఇవాళ ఉదయం వరకు కూడా ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే 3 నెలల క్రితం కూడా భూమా నాగిరెడ్డికి ఇదే విధంగానే స్వల్పంగా మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న తర్వాత బాగానే ఉంది. కొన్ని సంవత్సరాల క్రితమే భూమా నాగిరెడ్డికి గుండె ఆపరేషన్ కూడా జరిగింది. అయితే ఇవాళ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆయన గుండెపోటు గురి కావడంతో ఆందోళనతో నంద్యాల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ప్రతిభ, అయితే ఆసుపత్రి బయట సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అక్కడ ఎంతమంది కనిపిస్తూ ఉన్నారు ఆయన అనుచర వర్గం? భూమా నాగిరెడ్డి అస్వస్థతకు గురయ్యారనే సమాచారం తెలియగానే ఆయన బంధువులంతా కూడా ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత ఆళ్లగడ్డ ఆసుపత్రికి చేరిన తర్వాత కూడా అక్కడికే పెద్ద ఎత్తున ఆయన అంచెలు చేరుకున్నారు. తర్వాత నంద్యాల తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఆళ్లగడ్డ నుంచి నంద్యాల నుంచి ఆయన అనుచరులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇతరుల వైద్యులను కూడా అక్కడికి పిలిపించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఒక దశలో హైదరాబాద్ తరలించాలని కూడా ప్రయత్నించారు. అయితే మరి అంత దూరం తీసుకెళ్లే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఉద్దేశంతో నంద్యాలలోనే సురక్ష హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ ఒక భిన్నమైన వాతావరణం అక్కడ కనిపిస్తుంది. పరిస్థితి చాలా విషమంగా ఉంది. ప్రతిభ, అయితే చంద్రశేఖర్, కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ను కూడా యూజ్ చేసుకోండి అవసరమైతే అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు కదా కలెక్టర్ కి. మరి ఈ నేపథ్యంలో ఆయన్ని ఇప్పుడు ఏమైనా హైదరాబాద్ తరలించే అవకాశాలు ఉన్నాయా? అంటే ఆళ్లగడ్డలో గుండెపోటు గురైన వెంటనే ఈ విషయాన్ని పార్టీ కార్యాలయానికి కూడా తెలియజేశారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంతో పాటు సీఎం చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు భూమా ఆరోగ్య పరిస్థితి పైన సమీక్షిస్తున్నారు. హైదరాబాద్ తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుందేమో అన్న ఉద్దేశంతో హైదరాబాద్ కు తరలించే ప్రయత్నాన్ని
మానుకున్నారు. పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. భూమా అనుచరులో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.